అంటే నేను మూలము అన్వేషణ శోధించట మూలాన్ని కనిపెడతాం. ఎరుకతో తనకు తానే అనుభవంలో ఉన్న మూలాన్ని వెతుకుతారా? నీ శరీరం మూలాన్ని వెతుకుతావా? శరీరాన్ని ఉపయోగించుకుంటావా? అనుభవంలో ఉంటాను సద్వినియోగం చేసుకుంటాడు. ఏదో పని చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా, తనకు ఉపయోగపడే విధంగా ఏ విషయంలో అయినా కూడా వాడుకుంటాడు. అంతే కదా. కానీ అలా జరగట్లేదు కదా. కారణం ఏంటి? తర్కంతో వాదాలతో నిరూపించినవి అనుభవంలో ఉన్నప్పటికీ కూడా తాను నేను నాది అనేటువంటి అహంకారం ప్రతిబంధకం కాబట్టి దాన్ని నాశనం చేయాలనేటువంటి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని నాశనం చేసినట్లయితే స్వతసిద్ధంగా ఉన్న ఆత్మానుభవం తనకు తానే సాంఘిక విద్యలో సహజంగా తెలుస్తుంది అన్నారు. ఇక్కడ అవసరం ఏమొచ్చింది? ఎరుక లేకుండా, స్పృహ లేకుండా, గమనించే లక్షణం లేకుండా, గుర్తించే లక్షణం లేకుండా, తెలుసుకునే లక్షణం లేకుండా, భావ లక్షణం లేకుండా, శబ్ద లక్షణం లేకుండా, నేను ఉన్నాననే అనుభవం లేకుండా స్పృహ అనే పదం వస్తుందా రాజుగా? ప్రతి వారికి, ప్రతి జీవికి స్వయంగా తను తాను తెలుసుకుని గుర్తించి గమనించే లక్ష్యం ఉన్నట్టు చేతనే, తన శరీరాన్ని గుర్తించి గమనించి తెలుసుకోవటం చేతనే సహజంగా ఆకలి డబ్బులు తన యొక్క దేహం యొక్క మనుగడ గురించి తగిన విధంగా ఆహారం, తగిన విధంగా గూడు, ఆ తగిన విధంగా సంసారం, అన్ని దేశకాల పరిస్థితులు బట్టి ప్రసక్తిగా ఆలోచించమైనా ఎవరికి వారే అనుభవం ఉందాన్ని వారి యొక్క అనుభూతులతో ఆస్వాదిస్తున్నారు. కానీ ఇక్కడ లక్ష్యం ఏంటి? వాళ్ళకి నేను నాది అనేది అహంకారం. అది ఇక్కడ ఏంటి? అహంకారంగా ఉన్నానని తాను లేకుండా, తానంటే స్వయం లేకుండా, స్వయం జ్ఞానం లేకుండా, స్వయం స్మృతి లేకుండా, స్వయం గమనిక లేకుండా, స్వయం భావం, స్వయం శబ్దం లేకుండా తాను అనే శబ్దం ఎత్తుతాడా? ఎత్తాడు కదా. అంటే గమనించేవాడు దేహ గమనికని గమనించినప్పుడు, మనసుతో కూడి గమనించినప్పుడు, బుద్ధితో కూడి గమనించేప్పుడు కూడా సుఖ దుఃఖాలు, మంచి పాపం అన్నీ ఉంటాయి. వాటిని వాళ్ళే ప్రతిబంధకం గత సిద్ధాంతాలు చెప్పి నేనేం చెప్తాను, మనసుతో గుర్తించినవి, తెలుసుకునేవి అన్నీ కూడా సుఖ దుఃఖాలు ఏవైనప్పటికీ కూడా మనస్సహితంగా ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయము నేను ఉన్నాను. స్పృహకు ఉందిగా, స్పృహగా నువ్వు ఎప్పుడు ఉన్నావుగా, కొత్తగా రావటం లేదుగా. స్వతసిద్ధం స్వయంగా ఉంది, అనుభవ సిద్ధమే, నిర్వివాదాంశమే. స్వతో గుర్తించి గమనించి తెలుసుకుని అప్పుడు అనుకునేవాడుగా నీకు కావాల్సిన విధంగా దాన్ని నాశనం చేయాలి, దాన్ని ఐక్యం చేయాలి. దాన్ని అంటే సుఖ దుఃఖాలు లేని స్థితి, త్రిగుణాలు లేని స్థితి, కర్త కర్మక్రియలు లేని స్థితి, త్రిపుడు లేని స్థితి, అవస్థాత్రయం అంటే జాగ స్వప్నం లేని స్థితి, దానికే ప్రయత్నిస్తున్నారు. ఆ స్థితిగా ప్రయత్నించి మనశుద్ధి నిశ్చలత అయిన తర్వాత మనస్సు రహిత స్థితి వచ్చినాక సహజంగా ఇంకా ప్రయత్నం ఉండదు. సహజంగా ఉన్నది ఉన్నట్లుగానే సాంఘిక యజ్ఞం అవుతుంది. గతంలో సాంప్రదాయాలు చెప్పినాయి. ఇక నేనేం చెప్తాను? ఎరుక లేకుండా చెప్పలేవు కదా. ఎరుక శబ్దంలో దేహం లేదు కదా. ఎరుకతో ఉన్నాను, జ్ఞానంతో ఉన్నాను, స్మృతితో ఉన్నాను, గమనించే లక్ష్యంతో ఉన్నాను, శబ్ద భావ లక్ష్యంతో ఉన్నాను. ఈ పదాల్లో దేహం అని కానీ నేను నాదని కానీ ఆ గుర్తించి తెలుసుకుని దీన్ని నాశనం చేయాలి, చేస్తే ఇది పోతుంది, అప్పుడు స్వతసిద్ధంగా ఆత్మ అనుభవం అవుతుందని దృష్టితో వాళ్ళు ఉండరు. ఇక్కడ అవసరం లేదు అసలు. నేను ఉన్నాను వెనుక అనుభవంతో సత్యానంద పరిపూర్ణ మౌన స్వరూపంగా స్వతసిద్ధంగా సత్యానంద స్వరూపం మౌన పరిపూర్ణ స్వరూపం సహజంగా ఎట్లున్నదో అట్లాగే ఉన్నదని స్వయంగా గుర్తించి గమనించి ఊరక ఉండవచ్చు అని మాత్రం నిర్గుణ చైతన్య ప్రతిపాదన చేస్తున్నాడు. స్వామి అనుభూతితోనే ప్రతివారు కూడా వారి అనుభూతితోనే ఊరక గమనించి గుర్తించి తెలుసుకొని ఊరక ఉండటమే స్వయం సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం.